తల్లికి వందనం హామీకి ఏపీ సర్కార్ గ్రీన్ సిగ్నల్. రేపు 67 లక్షల మంది ఖాతాల్లో 8,745 కోట్ల నిధులు జమ. డబుల్ ఇంజిన్ సర్కార్తో ఏపీలో వేగంగా అభివృద్ధి. తెలంగాణ ప్రజలు బీజేపీనే కోరుకుంటున్నారన్న బండి సంజయ్. కేంద్రం అనుమతులతోనే కాళేశ్వరం ప్రాజెక్ట్. నివేదిక ఆధారంగానే లొకేషన్ మార్పు చేశామన్న కేసీఆర్. కాళేశ్వరం నిర్మాణంలో లోపాలు బయటపడ్డాయి. ఘోష్ కమిషన్ నివేదిక ఆధారంగా చర్యలుంటాయన్న పొంగులేటి. మంగ్లీ బర్త్డే పార్టీకి లిక్కర్ డీజే అనుమతి లేదు. మద్యం మత్తులో డాన్సులు చేశారని ఎఫ్ఐఆర్. హైదరాబాద్ రెస్టారెంట్లు, స్వీట్ షాపుల్లో అధికారుల సోదాలు. లేబుల్ ఎక్స్పైరీ డేట్ లేకుండా స్వీట్లు విక్రయం. భర్త రాజాను చంపినట్టు ఒప్పుకున్న సోనం. నిందితురాలితో కుటుంబం తెగతెంపులు. బెంగళూరు తొక్కిసలాటకు బీసీసీఐ, ఆర్సీబీలే కారణం. విక్టరీ పరేడ్ కు పర్మిషన్ ఇవ్వలేదన్న కర్ణాటక ప్రభుత్వం. సోషల్ మీడియాలో పోస్టులు చాలా దూరం వెళ్లాయి. ట్రంప్తో గొడవపై ఎలాన్ మస్క్ పశ్చాత్తాపం. యూపీఐ చెల్లింపులు 3,000 దాటితే మర్చెంట్ ఛార్జీలు త్వరలోనే అమల్లోకి తేనున్న కేంద్రం. స్వల్ప లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు. 123 పాయింట్లు లాభపడ్డ సెన్సెక్స్.